హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ నుంచి సంక్రాంతి సెలవులైతే స్టార్ట్ అయిపోయినాయనమాట. మా హస్బెండ్ అండ్ మా పాప కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా సెలవులు కదా అని నేను కూడా కొంచెం లేట్‌గానే లేచాను. 7 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇంక లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. బెడ్, సోఫా అన్నీ సెట్ చేసేసుకొని బెడ్‌రూమ్‌లో కూడా బెడ్ అంతా కూడా మంచిగా సర్దుకొని బెడ్‌షీట్స్ అన్నీ మడత పెట్టేసి ఇంకా తర్వాత ఇల్లు ఊకడం అయితే స్టార్ట్ చేశాను. అయితే నిన్న ఫాస్టింగ్ ఉన్నాను కదండీ! నిన్న నాకేంటంటే త్వరగా నిద్రొచ్చేసిందనమాట. ఇంకా నిన్న ఇన్‌స్టిట్యూట్ కూడా ఉందండి మా ఇంట్లో అయితే. పిల్లలు క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనైతే పడుకుండిపోయాను. సో, చాలా చెత్త చెత్త చేసేసారండి ఇల్లంతా కూడా. నేను పడుకోవటం వల్ల ఏంటంటే, ఈ పువ్వులున్నాయి కదండీ! ఇక్కడ విండో దగ్గర హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను కదా! పువ్వుల నుంచి మొత్తం తెంపేసి కింద పడేయటం అలా చేశారనమాట. సో, నేనుంటే అన్నీ చూసుకుంటూ ఉంటానండి. నిన్న త్వరగా నిద్రొచ్చేసిందనమాట. అవి ప్లాస్టిక్ బంతిపూలు కదండీ! సో, ఊకుతున్నప్పుడు కూడా అటు ఇటు ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. ఇంక మా హస్బెండ్‌ని అడిగితే ఆయనేమో ఆ రూమ్‌లో ఇక్కడ మేనేజ్ చేయలేక వదిలేసాను. ఇంకా కొంతమంది పిల్లలు బాగా అల్లరి చేశారని అయితే చెప్తున్నారు. ఇంక సర్లే అని నేను కూడా మాట్లాడలేదు. ఇక్కడ మళ్ళీ ఇరిగిపోయిందండి షెల్ఫ్ అయితే. మొన్న ఇరిగిందని చెప్పాను కదా! సో, దాని దగ్గరే మళ్ళీ కొంచెం అయితే ఇరిగి కింద పడిపోయిందనమాట. ముక్కలు కనిపిస్తున్నాయి కదా! సో, మొత్తం ఇరిగిపోయి టీవీ కింద పడిపోద్దో ఏమో అర్థం కావట్లేదు. ఇదెవరు చేశారు అని అడిగినా కూడా మా హస్బెండ్ అయితే అది నేనే చేశాను. స్విచెస్ ఆఫ్ చేస్తుంటే ఫోర్స్ పడిందని అయితే చెప్తున్నారు. ఇంకా పిల్లలైతే ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నారండి. క్లాస్‌కొచ్చే పిల్లలు ఫ్రెండ్స్ అవుతారు కదా! ఇంకా వాళ్ళతో కలిసి ముచ్చట్లు పెట్టడం కానీ అలా అనమాట. ఇలా ఇల్లు, ఇన్‌స్టిట్యూట్ 2 విధాలుగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. మొత్తం అటు ఇటు మార్చుకుంటూ, సర్దుకుంటూ ఉండాల్సొస్తుంది. ఇల్లు కూడా సర్దుకోవాల్సొస్తుంది ఊరికూరికే. సో, చాలా విసిగిపోతున్నాననమాట నేనైతే పనులతోటి. ఇంకా తప్పదు మనకైతే. ఎందుకంటే మా హస్బెండ్ జాబే అది కాబట్టి తప్పదు, భరించాల్సిందే. ఇంకా మొత్తం ఇల్లంతా ఊకేసిన తర్వాత ఏంటంటే మంచిగా ఎండొస్తుందనమాట. డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవాళేంటంటే నిన్న హాలిడే కదండీ! ఎక్కడలేని బద్ధకం అంతా వచ్చేసిందనమాట. గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి సింక్‌లో కొన్నే ఉన్నాయి. అవి కూడా తోమేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే. మా వాళ్ళకి హాలిడేస్ ఏమో కానీ నేనైతే హాలిడే అనగానే కొంచెం రిలాక్స్ అయ్యానండి. ఎందుకంటే కొంచెం లేట్‌గా పనులైనా పర్వాలేదు కదా! మార్నింగే లేచి హడావిడి పడే అవసరం ఉండదన్నట్టుగా. ఇంకా కిచెన్ చూసారా ఎలా ఉందో? కొన్ని గిన్నెలైతే అలాగే వదిలేసానండి. మామూలుగా అయితే నైటే అన్ని గిన్నెలు తోమేసుకొని పడుకుంటాను. సో, రేపు హాలిడే అనేసి ధీమా వచ్చేసిందనమాట. మార్నింగ్ చేసుకుందాంలే అన్నట్టుగా. అసలన్నీ వదిలేసి హాయిగా పడుకున్నానండి చాలా రోజుల తర్వాత. రోజు ఏంటంటే టెన్షన్‌గా పడుకుంటూ ఉంటాను. టెన్షన్‌గా లేస్తూ ఉంటాను. సో, వీడియోస్ కోసమేనండి. మార్నింగ్ లేవాలి, వ్లాగ్ షూట్ చేయాలి. ఇదే ఉంటది నా బ్రెయిన్‌లో అయితే. అనుకున్నంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్ చేయడం. సో, ఎంత కష్టపడి యూట్యూబ్ చేసినా కూడా ఎంతో కొంత లక్ కూడా మనకుండాలి. లక్ అనేది ఉంటేనే మనకి బాగా కలిసొస్తుందనైతే చెప్తాను నేను. ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో చేసినా చూసేవాళ్ళు కూడా ఉండాలి కదండీ! సో, వాళ్ళకి మన కంటెంట్ నచ్చాలి, మనం నచ్చాలి. అలా నచ్చితేనే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా! సో, అలా ఎంతో కొంత లక్ కూడా ఉండాలి. మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సరే. ఇంకా నేను గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. వాళ్ళేంటంటే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా చేద్దామనైతే అనుకుంటున్నాను. సో, నేను ఉప్మా చేస్తానంటే మా పాపేమో ఇడ్లీ కావాలని పేచీ పెట్టేసింది. ఇంకా బయట నుంచి తీసుకొస్తానని చెప్పేసారు మా హస్బెండ్ అయితే. ఏంటోనండి నేను ఇడ్లీ చేసినప్పుడు ఉప్మా అడుగుతది. ఉప్మా చేసినప్పుడు ఇడ్లీ అడుగుతా ఉంటది మా పాప అయితే. మొత్తానికి నేను చేసిందైతే తినడానికి చూడదండి. ఎలాగోలా బయట నుంచి తెప్పించుకోవాలని చూస్తా ఉంటది. ఇంకా నిన్న వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. మీకు పని మనిషి ఉందా అనేసి. సో, పని మనిషి అయితే లేదండి. ఆవిడెవరంటే మన బిల్డింగ్‌లో మెయింటెనెన్స్‌కి ఉంటారు కదా! సో, ఆవిడనమాట. సో, కింద సరౌండింగ్ అంతా క్లీన్ చేసి, బయట కడిగేసి, ముగ్గు పెట్టి వెళ్ళిపోతా ఉంటది. ఎర్లీ మార్నింగ్ అయితే వస్తదండి. సో, బిల్డింగ్ మొత్తానికి. ఇంట్లో పని మనిషి అయితే లేదండి. మొత్తం పనులన్నీ కూడా నేనే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇంకా జాబ్ చేస్తారని అడిగారు. జాబ్ అయితే ఏం లేదండి. ఇంట్లోనే ఉంటాను. సో, పాపను చూసుకునే వాళ్ళెవరు లేరనమాట నాకు. ఇంకా పాపను చూసుకుంటూ ఇంట్లో ఉండి ఇలా ఫ్యామిలీని చూసుకుంటూ యూట్యూబ్ అయితే చేసుకుంటున్నాను ప్రెజెంటు. సో, నాకైతే చాలా హ్యాపీగానే ఉంది. కాకపోతే యూట్యూబ్ చేసేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ ఎక్కడుంటదంటే ఛానెల్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు. ఎంత కష్టపడ్డా యూజ్ ఉండట్లేదు అని ఒక చిన్న డిసప్పాయింట్ అయితే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. సో, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి మోటివేట్ అయ్యి వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటాననమాట. ఇంకా అలా జాబ్ అయితే ఏం కాదండి. హౌస్ వైఫ్‌నే. మొత్తం గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే జీరా వాటర్ పెట్టేసుకుంటున్నా. సో, గ్యాస్ అయిపోయింది కదండీ లాస్ట్ 3 డేస్ కూడా. నిన్న ఫ్రైడే ఫాస్టింగ్ అనేసి ఒక 4 రోజుల నుంచి అయితే నేను జీరా వాటర్ తీసుకోవట్లేదు. ఇంక ఇవాళ ఫస్ట్ అయితే అదే పెట్టేసుకున్నా. తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నా. ఇంకా టిఫిన్ వద్దన్నారు కదా మా వాళ్ళనేసి. సో, వాళ్ళు ఈ లోపల బయటికెళ్ళి చక్కగా ఇడ్లీ అయితే తెచ్చేసుకున్నారండి. ఇక్కడ జీరా వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ ఇది తాగేద్దామని ఫిల్టర్ అయితే చేసుకుంటూ ఉన్నాను. మా వారికి కూడా పెడదామనుకున్నానండి జీరా వాటర్. కానీ జీలకర్ర కొంచెమే ఉందనమాట. సో, గ్రోసరీస్ కూడా అయిపోయినాయి. ఇంకా ఈ 4 రోజులు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు కావాల్సినవన్నీ కూడా లిస్ట్ రాసేసి చక్కగా తెప్పించి పెట్టేసుకుందామని అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే జీరా వాటర్ తాగుతున్నాను. ఇంక మా వాళ్ళైతే బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకున్నారండి. ఇడ్లీ తెచ్చుకున్నారు.
మా పాప అయితే తింటూ ఉంది. మా హస్బెండ్ అయితే తినేసారండి. హోమ్ ట్యూషన్స్ ఉన్నాయంట. ఒకటే రెడీ అవుతా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్. ఆయనకి హాలిడేస్ ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదండి. ఇలా హోమ్ ట్యూషన్స్ అని, ఇన్‌స్టిట్యూట్ అని పాపం చాలా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. అసలు ఫ్రీగా అయితే ఉండరనమాట. ఇంకేం చేస్తామంటే తప్పదు. ఫ్యూచర్ కోసం పోరాడటం అని అంటారు దీన్ని. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను అన్ని వెజిటబుల్స్ తీసి బయట పెట్టేసుకున్నానండి. వాళ్ళైతే పప్పుచారు చేస్తున్నా. మొన్న ఒకసారి చేశానండి ఇవన్నీ ఏసి. మా హస్బెండ్‌కి చాలా బాగా నచ్చిందంట. సో, మళ్ళీ అలాగే చేసి పెట్టమని అయితే అడిగారు. అలాగే గోబీ పకోడీ కూడా అడుగుతున్నారండి ఎప్పటినుంచో. సో, గ్యాస్ అయిపోయిందనేసి లాస్ట్ 2 డేస్ అయితే చేసి పెట్టలేదు. ఇవాళ పప్పులో నంచుకోవడానికి ఇంకా గోబీ పకోడీ కూడా చేసి పెడదామని అనుకుంటున్నా. ఇంక మా వారైతే హోమ్ ట్యూషన్స్‌కెళ్ళిపోయారండి. నేను కూడా ఇడ్లీ తిన్న తర్వాత ఏంటంటే కొద్దిసేపు టీవీ చూస్తూ కూర్చున్నా. ఇంకా 11:00 అలా వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాననమాట. అసలు పప్పుచారైతే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు నేను వేసే ప్రతీది కూడా మీరు వేసి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ నేనేంటంటే క్యారెట్ ఏసాను, తర్వాత కాలీఫ్లవర్ ఏసాను, బీనీస్ ఏసాను, తర్వాత ములక్కాయ వేసాను. అలా అనమాట అన్ని రకాలు వేసేసి చక్కగా పప్పులోనే విజిల్స్ అయితే పెట్టేసుకుంటానండి. అసలు చాలా టేస్టీగా వచ్చింది. ఏంటో అన్ని వెజిటబుల్స్ వేయటం వల్ల అనుకుంటా. సో, సాంబార్ కూడా అంత మంచిగా రాదేమో అనిపించింది నాకైతే. మా వారికి బాగా నచ్చిందనమాట. అందుకే వాళ్ళు అదే చేయమని అడిగారు. సో, అదే చేస్తున్నాను నేనైతే ఆయన కోసం అనమాట ప్రత్యేకంగా. ఎందుకంటే డైలీ అని ఇంట్లో భోంచేయరు కదండీ. సో, స్కూల్లోనే తింటూ ఉంటారు. సో, సెలవులున్న 4 రోజుల్లోనైనా మంచిగా వండి పెడదామని నేనైతే ఆయన అడిగిన ప్రతీదీ వండడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకిక్కడ టమాటా, ఉల్లిగడ్డ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నా. ఇప్పుడేంటంటే కందిపప్పు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసేసుకొని, సరిపడా వాటర్ అంతా పోసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కూరగాయలు మొత్తం వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇంక అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. సో, ఉడికిన తర్వాత చూపిస్తానండి. మీకు చూడడానికి ఏంటంటే చాలా రకాలు వేస్తున్నానని అనిపిస్తుంది. కానీ కుక్ అయిన తర్వాత మనకి దొరికేవి కొన్నే. మాక్సిమం ఏంటంటే పప్పుతో పాటు అన్నీ మెల్ట్ అయిపోతాయనమాట. ఇంకా చాలామంది ఏంటంటే రీసెంట్‌గా చూసేవాళ్ళు ఉంటారు కదండీ! కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు. సో, అక్క మీది ఏ ఊరు, ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో, మాదొచ్చేసి హైదరాబాద్ అండి అత్తయ్య వాళ్ళది. సో, హస్బెండ్‌తో కలిసి ఉండేది ప్రెజెంట్ అయితే హైదరాబాద్ అనమాట. అమ్మ వాళ్ళదొచ్చేసి ఏపీ అండి. ఏపీలో దేవరపల్లి దగ్గర చిన్న పల్లెటూరు అనమాట. సో, అది మా ఊరి డీటెయిల్స్ అయితే. ఇంకిక్కడ గోబీ పకోడీ చేద్దామని ఒక బౌల్‌లో అయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్న గోబీ వేసేసుకుంటున్నా. ఇప్పుడు వేసింది ఏంటంటే పాత గోబీ పువ్వండి. సో, ఎప్పటినుంచో ఉంది. ఇంకా అదేసేసి ఇది రీసెంట్‌గా తెచ్చారనమాట. ఇది కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నా. పెద్ద పెద్ద పువ్వులైతే వేస్తున్నానండి. సో, పకోడీకి బావుంటాయనేసి. వేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ దీన్ని బాయిల్ చేద్దామని అనుకుంటున్నా వాటర్ పోసేసి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసేద్దామని అనుకుంటున్నా. ఒక 1 మినిట్ పాటు అనమాట. ఎందుకంటే గోబీ పువ్వు కొంచెం స్మెల్‌గా ఉంటది కదండీ! ఆ స్మెల్ అంతా పోవటం కోసం అనేసి జస్ట్ బాయిల్ అవ్వనిస్తున్నాను. ఇంకిక్కడ పప్పయితే ఉడికిపోయింది చూసారా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో మనకి వెజిటబుల్స్ ఉన్నాయి కదా! వాటిని తీసి సెపరేట్‌గా ఒక బౌల్‌లో అయితే వేసేసుకుంటాను. ఇలా అనమాట. ఇప్పుడు మొత్తం దీన్ని రుబ్బేసుకొని పులుపు అదంతా వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాయిల్ అవ్వనిస్తాను. ఇక్కడ గోబీ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇలా వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకుంటూ ఉన్నానిక్కడ. పప్పుచారు కూడా మరిగిపోయిందనమాట. ఇప్పుడు పోపయితే వేసేసుకుంటున్నాను. సో, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది చూడడానికైతే. టేస్ట్ కూడా చాలా బావుందండి. సో, మీరు కూడా అన్ని వెజిటబుల్స్ వేసి పప్పు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. చాలా హెల్తీగా అనిపించింది. మా హస్బెండ్ అయితే ఫేవరెట్ అయిపోయిందిది. సో, నార్మల్‌గా పప్పు చేస్తే ఇన్ని రకాలు వేయనండి. మామూలుగా పప్పుచారులాగా చేసేస్తూ ఉంటాను. ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేయటం వల్ల ఏంటంటే మా హస్బెండ్‌కి ఫేవరెట్ అయితే అయిపోయిందనమాట పప్పుచారు. ఇంకా పోపు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోబీ పకోడీ కూడా చేసేస్తే ఇంకా భోంచేయాలని అనుకుంటున్నామండి ఫ్యామిలీ అంతా కలిసి. ఇలా కలిసి తిని కూడా చాలా రోజులయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గోబీలో ఏంటంటే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! సో, ఇందులోనే కొంచెం బియ్యం పిండి, తర్వాత కార్న్ ఫ్లోరు, ఉప్పు, కారం, గరం మసాలా అన్ని రకాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ. అంటే మరీ పలుచగా ఉండొద్దు. థిక్‌గానే ఉండాలి. ఇంకా ఫస్ట్ టైం గనుక నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా పేరు శాలిని. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో, డైలీ 5-6 మధ్యలో ఈవినింగ్ టైంలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నా. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా మన వీడియోలు నచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే చాలామంది మన వీడియోస్ చూసే వాళ్ళలో నాట్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వాచ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకిక్కడ గోబీ అంతా కలిపెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకున్నానండి. సో, అది కూడా మరిగిపోతుంది. టైం వచ్చేసి 1 అలా అవుతుందనమాట. మా హస్బెండ్ కూడా హోమ్ ట్యూషన్‌కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా ఈ పకోడా అయిపోతే అందరం కలిసి భోంచేయొచ్చు.
నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి రోజు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇలా వండి పెట్టాలని ఉంటది నాకు. సో, రోజైతే ఎవరు ఉండరు. మా హస్బెండ్ ఏమో స్కూల్‌లో తినేస్తూ ఉంటారు. మా పాప చూస్తేనేమో స్కూల్‌కెళ్ళిపోతది. ఇంకా తనకి నాకు వండినా కొంచెమే వండుకుంటూ ఉంటాను. అలాగే ఎక్కువ వెరైటీస్ చేయడానికి కూడా ఏమి ఇష్టపడను కదండీ. సింపుల్‌గా అయిపోయే వంటలే వండుకుంటూ ఉంటాను. ఇంకా అందుకని వాళ్ళు ఇలా వండి పెట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా హస్బెండ్‌కి చేసి పెట్టడంలో ఉండే ఆనందమే వేరు కదండీ. సో, నాకైతే అలాగే అనిపిస్తుంది ఇవాళ. మనం ఎన్ని వెరైటీస్ చేసినా తినేవాళ్ళు కూడా ఉండాలి కదండీ. సో, తినేవాళ్ళు ఉంటేనే నాకు వండాలనిపిస్తా ఉంటది. వాళ్ళ వాళ్ళు తింటారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్‌గా వంట అయితే చేస్తున్నానిక్కడ. ఇంకా మొత్తానికి గోబీ పకోడీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఒక మూవీ అయితే పెట్టుకున్నాము. సో, టీవీ ఆన్ చేసుకొని మూవీ చూసుకుంటూ చక్కగా అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నామనమాట. మ్యాట్ అది వేసేసి వండిన గిన్నెలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళి పెట్టేసుకున్నాను. సో, ప్లేట్స్‌తో సహా. ఇంకా మంచిగా మూవీ చూసుకుంటూ అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ 4 రోజులు కూడా వీడియోలు ఇలాగే ఉంటాయండి. ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి. సో, ఎక్కువ టైం వాళ్ళకే ఇవ్వాలి. ఇంకా అందుకనే కొంచెం వీడియోలయితే ఇలా కుకింగ్ అలాంటివి వస్తూ ఉంటాయి ఎక్కువైతే. నచ్చితే గనక తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నా. సో, క్లీనింగే కాకుండా కొంచెం కుకింగ్ కూడా చూస్తూ ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ పెడితే చాలా మట్టుకు వ్యూస్ అయితే రావండి నాకైతే. సో, క్లీన్ చేసుకునేవి, ఇల్లు సర్దుకునేవి, హోమ్ ఆర్గనైజేషన్, కిచెన్ క్లీనింగ్ ఇలాంటి వీడియోస్‌కి వ్యూస్ అయితే బాగా వస్తూ ఉంటాయి. అందుకనే కుకింగ్ చేసి పెట్టాలంటే కూడా కొంచెం భయంగా అనిపిస్తా ఉంటది. వ్యూస్ వస్తాయో రావో, చూడ్డానికి ఇష్టపడతారో లేదో అన్నట్టుగా కొంచెం అనిపిస్తా ఉంటదండి. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ ముగ్గురం కలిసి ఇలా భోంచేసి చాలా రోజులయిపోతుందండి. సండే ఒక్కరోజు ఉన్నా కానీ సండే చాలా పనులు ఉంటూ ఉంటాయండి మాకైతే. ఆ రోజు ఇన్‌స్టిట్యూట్ కూడా ఉంటది. ఇంట్లో కావాల్సినన్ని చూసుకోవటం. అలా రిలాక్సేషన్ అయితే ఉండదు. ఎంతో కొంత టెన్షన్ అయితే తీసుకుంటూ ఉంటాము. ఇంక ఈ 4 రోజులు సెలవులు కాబట్టి మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రీగా ఉన్నారు. నాకు కూడా బా అనిపిస్తుందనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్‌గా నేను కూడా హ్యాపీగా ఉంటానండి. సో, ఇంట్లో ఒకళ్ళు సాడ్‌గా ఉన్నా కానీ మనకి బా అనిపించదు కదా! సో, అలా అనమాట. ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి కాబట్టి చాలామంది ఏంటంటే విలేజ్‌కి వెళ్తూ ఉంటారు కదండీ! సో, ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఈసారి ఎళ్ళట్లేదనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సంక్రాంతికి ఇక్కడ ఉండిపోయాననమాట ఈసారి. సో, వెళ్ళట్లేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అందుకని ఈసారి అయితే విలేజ్‌కి వెళ్ళట్లేదండి. సో, ఫస్ట్ టైమ్ అనమాట పెళ్ళైన తర్వాత సంక్రాంతికి ఇక్కడ ఉండడం అనేది ఫస్ట్ టైము. సో, మా పెళ్ళయ్యి 8 ఇయర్స్ అయితే అవుతుంది. 8 ఇయర్స్ నుంచి కూడా వెళ్తూనే ఉన్నాం ప్రతి సంక్రాంతికి. ఈసారి ఇక్కడ ఉండిపోయాము. ఇంకా సంక్రాంతి అంటే పెద్ద ఏం చేసుకోమండి మేమైతే. కాకపోతే పిండి వంటలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. సో, నేను అక్కడి నుంచి అవి తెచ్చుకుంటూ ఉంటాననమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అదైతే మిస్ అవుతున్నాను ఈసారి. ఇంకా రేపు సండే కాబట్టి వ్లాగ్స్ అయితే రావండి మన ఛానెల్‌లో. మళ్ళీ మండే రోజైతే కలుద్దాం. అప్పటి వరకు కూడా నా ఛానెల్‌లోకెళ్ళి మిగిలిన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారని అనుకుంటున్నా. సో, ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా బావుంటాయండి. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అనమాట. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంక ఇలా అందరం కలిసి మూవీ చూసుకుంటూ భోంచేస్తుంటే చాలా బా అనిపిస్తుందనమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా మండే రోజు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.